హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న దివ్యదేశం తిరువలందూర్. ఇది మన ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని మైలదుత్తురై జిల్లాలో ఉన్నది. దేవుణ్ణి మోసం చేద్దామనుకునే వారికి తగినట్లు బుద్ధి చెప్పే గోసకుడు ఈ అమరవి అప్పన్. రాజైన ఉపరిచర వసువుకి గర్వమనించి బుద్ధి కలిగేటట్టు చేశాడు ఈయన. రాజుగారికి ఆకాశంలో తిరిగే రథం ఉండేది. గర్వంతో గుడిపై నుండి దాన్ని నడిపాడు. గుడిపైన నీడ పడగానే గరుడు కోపగించి రెక్కలు విప్పితే ఆ రథం కాస్త నేలకూలి నీట మునిగింది. రాజు భార్యతో పాటు అతి కష్టం మీద బయటపడి అక్కడ కనపడిన అగస్త్యుని సలహాతో భగవంతుని ప్రార్థించాడు. ఓ గొల్ల పిల్లాడిలాగా స్వామి కనిపించాడు. రథం బయటకు తీయాలంటే 1000 గంగాలాల వెన్న తెమ్మన్నాడు. సరేనంటూ ప్రయత్నిస్తే 999 కుండల వెన్న లభించింది ఆ రాజుకి. ఒక కుండ నీళ్లతో పెట్టేస్తే తెలిసిపోతుందా ఏమిటి అనుకున్నాడు రాజు. గొల్ల పిల్లవాడు పరీక్షకై సరిగ్గా ఆ కుండ మూతే తీశాడు. ఆశ్చర్యం, అందులో వెన్న ఉంది. మిగిలిన మిగిలిన 999 మూతలు తీస్తే అన్నిటిలోనూ నీళ్ళే ఉన్నాయి. రాజుకి నోట మాట రాలేదు. ఆ గొల్ల పిల్లవాడు సాక్షాత్తు కృష్ణుడే అని తెలిసి గర్వభంగమై పాదాలపై పడ్డాడు. ఆ వసురాజు ప్రార్థనపై రుక్మిణి శ్రీసత్య సమేతుడైన గోసకుడిగా మనందరికీ మంచి మార్గం చూపడానికి అమరవి అప్పటిగా వేంచేసి దర్శనమిస్తున్నాడు చూడండి. మనని మోసం చేసే వారందరి గట్టి పాఠం చెబుతాడు ఈయన. ఇలాంటి స్టోరీస్ మరిన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.